వచ్చేస్తుంది. దీన్ని ఎలాగైనా పోసేయాలి. ఎక్కడ పోయాలి? ఎవరు నువ్వు? నేనేం చేయదు. ఇక్కడి నుంచి పో. అక్కడేదో ఉంది. అంటే అక్కడేదో జరిగింది. ఇది ఆ రెజోనేదేనా? భూమి ఎన్నో కోట్లాది జీవులకు మానవులకు ప్రాణాధారి. ఇటువంటి భూమిని అంతం చేసే ఒక భయంకరమైన ప్రళయం త్వరలో రానుంది. మానవులు ప్రాణభయంతో నిషేధించిన ఒక అడవి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు డేర్ డెవిల్ యూట్యూబ్ ఛానల్. ఇక విషయానికి వస్తే అక్కడేదో జరిగింది, కానీ ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఇదే ప్రశ్న ఒక ఊరికి మాత్రమే కాదు, ఒక రాష్ట్రమంతా భయపడేలా మారింది. ఆ ప్రశ్న వెనుకున్న జవాబు కోసం అక్కడికి నేను మరియు మా కెమెరామెన్ నాకుతో కలిసి వెళుతున్నాం. అంత భయపడేలా మాట్లాడి వింట్రా. ఈ యూట్యూబర్స్ వీడియోలు వైరల్ అవడం కోసం ప్రాణాలు పోగొట్టుకునేలా ఉన్నారే. లొకేషన్ కొంచెం భయంకరంగా ఉంది. నాగ్, కెమెరా రెడీ చేయి. ప్రసాద్, రోలింగ్. ఫ్రెండ్స్, మొత్తానికి ఈ ప్రదేశానికి అయితే మనం వచ్చేసాం. అసలు రాష్ట్రం మొత్తం భయపెట్టేంతలా ఈ ప్రదేశంలో ఏముంది? ఏమైంది నాగ్? వీడియో ఫ్లక్కరింగ్ అవుతుంది. సరిగ్గా చూడు. వీడియో ఆగిపోయింది. వీడియో ఆగిపోయిందా? ఫోన్ ఆన్ అవ్వట్లేదేంటి? నాగ్, ప్రసాద్, నాగ్, నాగ్, ఏమైంది నాగ్? అదేదో ఆకారం కనిపించింది. ఆకారమా? నాగ్, నువ్వు దేన్నో చూసి భ్రమపడి ఉంటావు అంతే. భ్రమ కాదు,
నిజం. నాగ్, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. డోంట్ మూవ్. జీసస్! జీసస్! రెడ్ జోన్కి స్వాగతం. ఎవరు సార్ మీరు? ప్రతి మానవుల్లో 2 రూపాలుంటాయి. ఒకడు రాక్షసుడు, మరొకడు రక్షకుడు. ఓన్లీ 1 ఎంట్రీ 1 ఎగ్జిట్. ఎంట్రీ అయ్యారు, ఎగ్జిట్ అవుడే. ఎవరు ప్రసాద్ ఆయన? చూడ్డానికి చర్చ్ ఫాదర్లా ఉన్నాడు. ఆ? గింపలేదే? ఆ? అక్కడ పడిపోయింది. ఓన్లీ 1 ఎంట్రీ 1 ఎగ్జిట్. ఎంట్రీ ఎగ్జిట్ అంటే ఏంటి? రెడ్ జోన్కి స్వాగతం. అంటే ఒకసారి లోపలికి వెళ్ళగలం, ఒకసారి బయటికి రాగలం. దానికి అర్థం ఇదా? నాగ్, నాగ్! నాగ్, త్వరగా రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చామేంటి? ఇక్కడ ఏం జరుగుతుంది ప్రసాద్? నాగ్, ఆ బొక్కల గెంపల కోసం ఇక్కడ రావడం అవసరమా? ఏమైంది ప్రసాద్? ఓన్లీ 1 ఎంట్రీ 1 ఎగ్జిట్ అంటే ఇక్కడికి ఎవరైనా ఒకసారి రాగలరు, ఇక్కడి నుంచి ఒకసారి వెళ్ళగలరు. అంటే ఇప్పుడు మనం సెకండ్ టైం ఎంట్రీ అయ్యాం. నో ఎగ్జిట్. సెకండ్ ఎంట్రీ అయ్యారు. ఈ రెడ్ జోన్ లోకానికి మొదటిగా వచ్చింది మీరే. ఇక మీరు ఈ లోకాన్ని చూడవచ్చు. మేలుకోండి. మేమేంటి ఇక్కడున్నా? అసలు ఈ బట్టలేంటి?
అమ్మ దయ్యం 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 నాగ్ నాగ్ భయపడకు. మనం బాగానే ఉన్నాం. బలహీనమైన మానవులు. రేయ్ ఎవడ్రా నువ్వు? మమ్మల్ని ఏం చేసావురా? అసలు మేము ఎక్కడున్నాం? మేమిద్దరం చనిపోయామా? ప్రశ్న మీరే అడుగుతారు, సమాధానం మీరే చెప్తారు. నిలకడలేని మానవులు. మీరిద్దరూ ఇప్పటి నుంచి రెడ్ జోన్కి సొంతం. రెడ్ జోన్ యొక్క లక్ష్యం కొరకు ఎంపికయ్యారు. నువ్వేం బాగుతున్నావు? మర్యాదగా మా ఇద్దరిని ఇక్కడి నుంచి తిరిగి పంపించే. నీకు దండం పెడతాను, మమ్మల్ని తిరిగి పంపించే ప్లీజ్. ధైర్యం, అధైర్యం. ఈ రెడ్ జోన్ లక్ష్యానికి ధైర్యం కావాలి. ఏం మాట్లాడుతున్నారో పిచ్చనా కొడక. అసలు ఎప్పటరా నువ్వు? నా నిజం ఒక చిత్రాన్ని చూడాలని అంత కోరికగా ఉంటే కాదనలేనుగా. ఇక రెండవ ఘట్టానికి సిద్ధమా? నాగ్ ఏమైందిరా? మనం చచ్చి గంట అవుతుందో రోజు అవుతుందో అర్థమవుతుంది, కానీ చచ్చామని క్లియర్గా అర్థమైందిరా. నాగ్ ఏడవకురా, ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడదాం. నా బాధ ఇక్కడికి ఎలా వచ్చామన్నది కాదురా, ఈ ఏజ్లో అప్పుడే చావడమేంటా అని. నాగ్ బీ స్ట్రాంగ్. ఇక్కడంతా అయోమయంగా ఉంది. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళే దారుంటే ఎంత బాగున్నాం. రిటర్నా? రే ప్రసాద్, రిటర్న్ వెళ్ళడానికి మనం ఏం చేపలేటుకు వచ్చామా? సచ్చి సంబంధం లోకానికి వచ్చాంరా. పైగా బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్స్ ఒకటి. రెడ్ జోన్ యొక్క లక్ష్యం కొరకు ఎంపికయ్యారు. ధైర్యం లేకపోయినా తెలివితేటలు ఉన్నాయి. సరైన వారే ఎంపికయ్యారు. ఒకరిలో ధైర్యం, మరొకరిలో తెలివి. రెండవ ఘట్టానికి సిద్ధమవ్వండి. నా పేరు బానిస కింకర.
ఇక నుంచి మీరు నా బానిస సభ్యులు. మీ ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నాం. ఆజ్ఞంటూ సెలవు ఇవ్వండి. మీ మొదటి ఆజ్ఞ మంజుశ్రీ అనే పాపని వెతికి తీసుకురావాలి. ఈ బానిస కింకరుణ్ణి ఎదుర్కొనేందుకు సిద్ధమా? రా!